హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. నేను మీ శివ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు జొన్నపిండితో హెల్తీగా చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని శుభ్రంగా కడిగిన అల్లం 3 ఇంచులు సన్నగా కట్ చేసుకోండి. దీంట్లో ఒక 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోండి. అది మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెసరపప్పు నేను 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. 1/4 కప్పు పెసరపప్పు కూడా పక్కన పెట్టేసుకోండి నానబెట్టినవి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని పిండి కలుపుకుంటానికి వీలుగా ఉండేది దాంట్లో జొన్న పిండి 2 కప్పులు అండి. జొన్న పిండి మాత్రం ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా జొన్నలు ఆడించుకోండి, మనకి చెక్కలు బాగా వస్తాయి అన్నమాట. 2 కప్పులు జొన్న పిండి, 1 కప్పు బియ్యపిండి వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. జొన్న పిండి ఫ్రెష్గా ఉంటే మనకి జిగురు బాగుంటుంది, లేకపోతే చెక్కలు ఇరిగిపోతాయి అనమాట. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న పెసరపప్పు, ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కరివేపాకు ఒక గుప్పుడు ఇలా తుంపి వేసుకోండి. రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోండి. మనకి కరివేపాకులోను అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్లోను పెసరపప్పులోను తడి ఉంటుంది కదా, అంతా ఒకసారి బాగా ఉప్పు కూడా కలుస్తుంది. ఇలా కలుపుకుంటే అంతా కలుపుకొని ఇప్పుడు మీ దగ్గర నెయ్యి కానీ వెన్న కానీ ఏది అందుబాటులో ఉంటే అది ఒక 3 టేబుల్ స్పూన్ల నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ముందుగానే పొయ్యి మీద 3 కప్పులు వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను. బాగా ఒక పొంగు 2 పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు యాడ్ చేసుకుని స్పూన్తో ఇలా కలుపుకోవాలి. వేడి నీళ్ళు కదా, జాగ్రత్త అండి. చేతితో కాకుండా ఇలా స్పూన్తో కలుపుకోండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా వాటర్ కలుపుకోవాలి. ఒక 3 కప్పులు అయితే రెడీ పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు. స్పూన్తో కొంతసేపు ఇలా కలిపితే చల్లారిపోతుంది. ఇప్పుడు చేత్తో మనం మామూలు చెక్కలకి ఎలా పిండి కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీని మీద ఒక తడిగుడ్డ వేసి పెట్టేసేయండి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టేసుకుని సిమ్లో పెట్టి కాగుతున్నప్పుడు మనకి ఇట్లా ఉండలు, మనకి ఏ సైజులో చెక్కలు కావాలో ఆ సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి. అన్నీ పిండి మాత్రం అంతా ఒకసారి కలుపుకోవద్దు, నానితే ఉడకవన్నమాట. ఇవి కొంచెం కొంచెంగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సిలికాన్ షీట్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాయండి, లేదా మీ దగ్గర ఆయిల్ కవర్ ఉన్నా పర్లేదు. ఇలా చెక్కలు ఒత్తుకోవడమే. మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజుగా పల్చగా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి చెక్కలు రెడీ అయినట్టే. ఒక 10 చెక్కల వరకు చేసుకుని మనం కాగుతున్న నూనెలో వేసి 2 పక్కల చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే అండి. చూసారా ఇరుక్కోకుండా ఎంత చక్కగా వచ్చినాయో. ఈ షీట్ పైన అయితే ఇలా అంటుకొని కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా కాగుతున్న నూనెలో వేసేసి హైలో పెట్టుకోవాలి. నూనె హైలో పెట్టుకుని 2 పక్కల చక్కగా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చెక్కలు మాత్రం చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.